యాక్చువల్గా వీర్యం చిక్కబడటం లేదా పలచగా ఉండటం అనేది ఇక్కడ 2 కారణాలు ఉంటాయి. మనకు తెలిసిపోద్దండి. మనం ఒకళ్ళు చెప్పేటటువంటి విధానం కాదు. అంటే మన స్ట్రెంగ్త్‌ని బట్టి లేదు మనం తీసుకున్నటువంటి ఆహారాన్ని బట్టి మాత్రమే ఆ యొక్క స్పెర్మ్ అనేటటువంటిది ఆధారపడి ఉంటుంది. ఒకసారి వ్యక్తి అంటే పాల్గొనేటటువంటి వ్యవధిలో గనక తక్కువ సమయంలో ఉంటే గనక అదేమీ చిక్కగా వచ్చే పరిస్థితి ఉండదు, పలచగానే ఉంటుంది. బట్ ఇది చిక్కగా ఉండటం లేదా వీర్యం పలచగా ఉండటం అనేటటువంటిది దేని మీద ఆధారపడి ఉంటుంది అని అంటే కనుక మనం తీసుకునేటటువంటి పోషకాహారాలను బట్టే ఆధారపడి ఉంటుంది. అందుకనే మీరు మన కొత్తగా పెళ్ళైనటువంటి పెళ్లి కొడుకులకి పల్లెటూరులో ఇంతింత సున్నుండలు నేతితో వేసి చక్కగా చేసి పెట్టేవాడు. అసలు అది బ్రహ్మాండమైనటువంటి ఇదనమాట. అంటే ఇదివరకు 6, 7, 10 మంది కన్నా మహాతల్లులు కూడా ఉన్నారు కదా. సో అలాంటి మహాతల్లులతో పాటు మహానుభావులు కూడా కదా వీళ్ళు కూడా. సో దానికి ఏమవుతుంది, దానికి గల కారణాలు ఏంటంటే పోషకాహారమే. అంటే వాళ్ళు తినేటటువంటి ఆహారంలో ఇదనమాట. అల్లుడు వచ్చారు అని అంటే 4 సున్నుండలన్నా తినకపోతే ఎట్లాగు అని అంటారు. దానివల్ల మంచి ప్రోటీను. రెండోది ఆ వీర్యం చిక్కబడటంలో ఆ ప్రోటీన్ ఎంతగానో సహాయపడుతుంది. ప్రోటీన్ కావాలి. మన మజిల్ స్ట్రెంగ్త్కి ప్రోటీన్ ఎంత అవసరమో అట్లాగే వీర్యం చిక్కబడడానికి కానీ లేదా వీర్యం యొక్క స్పెర్మ్ ఇది యాక్టివ్గా ఉండడానికి కూడా ప్రోటీన్ చాలా అవసరం. కొన్ని అమైనో యాసిడ్స్ కూడా కావాలి, అది వేరే విషయం. మనం టూ మచ్ సైంటిఫిక్లోకి వెళ్లకుండా నేను మీకు అర్థమయ్యేటటువంటి రీతిలో కొన్ని అమైనో యాసిడ్స్ కూడా కావాలి. కాబట్టే మన కిట్లో స్పెషలైజ్డ్గా చేసింది ఏంటంటే షుగరు లేకుండా. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పాలి నేను. మనకి ఇవాళ అటువంటి పరిస్థితులు రావడానికి గల కారణం కూడా షుగరే. అంటే తీపి పదార్థాలని ఎక్కువగా తినటం వల్ల. ఇదివరకు ఏముంది, తీపి పదార్థాలంటే ఏముంది చెప్పండి. ఒక 10 ఏళ్ళు 15 ఏళ్ళ క్రితం కనుక మనం వెళ్తే ఇన్ని స్వీట్ షాపులు ఉన్నాయా, ఇన్ని స్వీట్స్ వెరైటీస్ ఉన్నాయా? ఒక 20 ఏళ్ళ క్రితం వెళ్ళాం అనుకోండి సార్, ఇన్ని స్వీట్స్ వెరైటీస్ ఎక్కడ లేవు. ఓన్లీ వాళ్ళు మరమరాలుతో బెల్లంతో చేసినటువంటి ఉండలో చిక్కీలో ఏవో అలాంటివి మాత్రమే ఉన్నాయి. ఇవాళ ఒక స్పూన్ షుగర్ తింటే ఓ 10 చెడుగళ్ళు తిన్నట్టే. అంత టూ మచ్ స్వీట్నర్స్ని మనం పెంచుకుంటూ వెళ్ళిపోయాం, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్. ఇవన్నీ కూడా ఏమవుతుందంటే ఈ వీర్యం పలచబడిపోవడానికి కారణాలు, ముఖ్య కారణం తీపి పదార్థాలు, షుగర్ ఎక్కువగా కన్జ్యూమ్ చేయటం. చిక్కబడడానికి గల కారణాలు ప్రోటీన్ ఎక్కువగా తీసుకోవటం, అమైనో యాసిడ్స్ తీసుకోవటం, వైటమిన్స్, దానికి కావాల్సినటువంటి జింక్ ఒకటి, మెగ్నీషియం ఒకటి కూడా చాలా అడ్వాంటేజెస్ ఉంటాయి. సెలీనియం ఒకటి కూడా చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే కనుక ఈ పోషకాహార లోపాలని మనం భర్తీ చేశామో ఆటోమేటిక్గా మీకు వీర్యం చిక్కబడుతుంది. అంటే ఇదివరకు తీసుకునే ఆహారానికి ఇప్పుడు తీసుకునే ఆహారానికి సంబంధం లేదు. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఇవాళ మార్కెట్లో దొరికే స్వీట్స్, మీరు 1 కిలో స్వీట్స్ చేయడానికి 1 కిలో షుగర్ వాడాలి అని అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. అదే కిలో స్వీట్స్లో ఒక 10 గ్రాములు వాడి కేజీ స్వీట్స్ కూడా తయారు చేయొచ్చు అంతే తీపిగా, ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ వాడి. 10 గ్రాములే. అప్పుడు ఏమవుతుంది, స్వీట్ షాప్ ఓనర్ టన్నులు షుగర్ బస్తాలు తెప్పించాల్సిన అవసరం లేదుగా. 10 కేజీలు తెప్పిస్తే నెల మొత్తం వాడుకోవచ్చుగా. అది ఆర్టిఫిషియల్. నువ్వు టెస్ట్ చేసి తింటున్నావా, అది షుగరా ఆర్టిఫిషియల్ స్వీట్నరా అని చేసి చూస్తున్నావా? వాళ్ళు ఏమన్నా మెన్షన్ చేస్తున్నారా ఇంగ్రీడియంట్స్ ఏమన్నా, దీంట్లో ఈ వాడే ఇంగ్రీడియంట్స్, ఇంత ఎనర్జీ వాల్యూస్ ఉంది, ఇంత ప్రోటీన్ ఉంది, ఇంత కార్బోహైడ్రేట్ ఉంది, ఇంత ఇదేమన్నా ఉందని మీ స్వీట్ షాప్ వాళ్ళు ఏమన్నా మనకు బాక్సుల్లో పెడుతున్నారా? పెట్టట్లేదుగా. సో కాబట్టి మీరు చేయాల్సినటువంటి విధానం ఏంటంటే ప్రోటీన్ కన్జంప్షన్ పెంచుకోండి, షుగర్ కన్జంప్షన్ తగ్గించండి. ఈ 2 గనక చేయగలిగితే ఆటోమేటిక్గా మీ స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. రెండోది చిక్కబడటం అనేటువంటిది జరుగుతుంది, వీర్యం పలచగా ఉంటుంది. ఈ 2 కారణాల వల్లే ప్రభావితం అవుతాయి. కాబట్టి మా కిట్ వాడితే రిజల్ట్స్ ఉంటుందానంటే మా కిట్లో ప్రోటీన్ కూడా మేము పెట్టాం. ఈ ప్రోటీను ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ పెట్టాం, 0 షుగర్ మాంక్ ఫ్రూట్ పెట్టాం, మీకు స్వీట్ ఉండదు. రెండోది కంప్లీట్ అమైనో యాసిడ్స్ ప్రొఫైల్ అంతా కూడా దాంట్లో పెట్టడం జరిగింది. బీసీఏ పెట్టాం, బీసీడబ్ల్యూఏ పెట్టాం. తర్వాత ఒక 50% ఆర్డీఏకి మ్యాచ్ అయ్యేటటువంటి
వైటమిన్స్ మినరల్స్ను కూడా దాంట్లో పెట్టడం జరిగింది. అంటే మా దగ్గర ఉన్నటువంటి ప్రోటీను, కిషో ప్రోటీన్ అనేటటువంటిది మీకు మార్కెట్లో దొరకదు. ఒక్కసారి మీరు మీరు కొనకపోయినా నాకు అభ్యంతరం లేదు, కానీ కంపారిజన్ చేయండి. మార్కెట్లో ఏముంది, సార్ ఏమి ఇస్తున్నాడు, సార్ దానికి మార్కెట్లో ఉన్నదానికి తేడా. మా దాంట్లో షుగర్ లేదండి, మీరు తీపిగా తాగొచ్చండి. మా దాంట్లో కంప్లీట్ BCAA మొత్తం అమైనో యాసిడ్ చైన్ మొత్తం ఉందండి, కంప్లీట్ వైటమిన్స్ మినరల్స్ ఉన్నాయి. మాది వే ప్రోటీన్ కాదు, ప్లాంట్ బేస్డ్ ప్రోటీను, ఓట్స్ ప్రోటీను, బ్రౌన్ రైస్ ప్రోటీన్ మేము వాడతాం. ఈ రెండు మీ బాడీ అబ్జార్ప్షన్ పెంచుతాయి, వైటమిన్స్ మినరల్స్ డెఫిషియన్సీని తగ్గిస్తాయి. రెండోది షుగర్ లేదు కాబట్టి ఇవి మీ యొక్క వీర్యం చిక్కబడడానికి, అలాగే మీ యొక్క అంగస్తంభన అనేటువంటిది తొందరగా ఎరెక్షన్ అనేటువంటి రావడానికి కూడా ఈ ప్రోటీన్ చాలా బాగా పనిచేస్తుంది. థ్యాంక్ యూ సో మచ్.